తండ్రి, ఆశ్చర్యకాడు, సర్వోన్నతుడు, సర్వకృపాని తండ్రి, నిన్న నేడు ఏకరీతిగా మన మధ్య సంచారం చేస్తూ మనల్ని ప్రేమిస్తూ మనల్ని దీవిస్తూ మనల్ని ఆశ్రయిస్తూ ఆయన కృపా మహాప్రభం చెప్పిన పవిత్ర సమయంలో మనందరితోనూ దేవాదేవుడు మాట్లాడడానికి అంగీకరిస్తూ ఉన్నాడు. హెబ్రీయులు 11:2 దాన్ని బట్టి పెద్దలు సాక్ష్యం పొందిరి, ప్రపంచములు దేవుని వాక్యం ద్వారా నిర్మాణమైనవని. ఈ వాక్యాన్ని దేవుడు వెనుకటి ద్వారా ఆశించకాక ఇది యెహోవాకు సరిస్తున్నాం. ఇక పవిత్ర సమయంలో మరి దేవుడు మాట్లాడే మాట, నన్ను అంగీకరించిన వారు వీరే నా పిల్లరా, నన్ను అంగీకరించిన వారు వీరే నా పిల్లరా, నన్ను అంగీకరించిన వారు వీరే. దేవుడు స్వస్థలండి. మన హిందూ భారతదేశం న్యాయబద్ధంగా ఈ యొక్క మార్గానికి దీని పితరులు ఎవరంటే మన ఇస్మాయిల్ అండ్ ఇస్రాయేల్ దీని పితరులు. అయితే దేవుడి స్వస్థరాలు ఈ యొక్క బైబిల్ ఇప్పుడు వచ్చిందని అప్పుడు వచ్చిందని ఇలా వచ్చిందని అలా వచ్చిందని చాలామంది వాదులాడుతూ ఉంటారు. బైబిల్ తన పిల్లల కోసం ప్రత్యేకంగా తన మాటలు పొందిపరిచి దేవుడు మన దగ్గర పంపించాడు. ఈ మాటలు ఎలాగా మరి చాలామంది బైబిల్ మరి చదువుకుని కూడా జ్ఞానాన్ని సంపాదించలేని వాళ్ళు ఉన్నారు. ఎప్పుడైతే బైబిల్ చదువుతావో నువ్వు ఒక ప్రార్థన చేయటం ప్రారంభిస్తావు. ఏం చేయడం ప్రారంభిస్తావంటే, నా మనోనేత్రాలు తెరువు ప్రభువా, నా ఆత్మజ్యోతిని వెలిగించే ప్రభువా, అయ్యా నాకు జ్ఞానాన్ని తెచ్చానాయన, నాకు వినయాన్ని తెచ్చానాయన, నాకు భయాన్ని తెచ్చానాయన. ఈ ఎందుకు ఉపయోగపడతాయి మనకి? ఇక్కడ తపస్సు చేయమలేదు, ఇక్కడ యజ్ఞం చేయమలేదు, ఇక్కడ యాగం చేయమలేదు, ఇక్కడ క్రతువు చేయమలేదు, లేక ఏయో చేయమని దేవుడు చెప్పలేదు. కానీ ఇక్కడ చెప్తున్నాడు, అబ్రహాం గారు దేవుడి దగ్గరికి ఎప్పుడైతే వచ్చాడో ఆయన చిన్న మందసం కట్టుకుని ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ఈ ప్రార్థన చేయటం ప్రారంభించిన తర్వాత ప్రార్థనలో అతను చేస్తుంది ఏంటి అని మనం గమనించినప్పుడు అతను హెబ్రీయులు 11 చెప్తున్నాడు, నేను వాక్యాన్ని చదువుకున్నాను, దేవుడు ఎవరో తెలుసుకున్నాను. దేవుడు ఎవరండి? సర్వాధికారి, సర్వశక్తిమంతుడు, ఉన్నవాడు, అనువాడు, యుగ యుగాల వరకు ఏకరీతిగా ఉన్నవాడు. ఆయన ఎవరిని దీవిస్తాడు అని చూసినప్పుడు ఆయన నీతిమంతుని దీవిస్తాడు. ఈ యొక్క సత్యాన్ని బైబిల్లో తెలుసుకున్నాడు. తెలుసుకుని 72 సంవత్సరాల వయసు అయిన తర్వాత అతను వచ్చి అతను ప్రార్థన చేయడం ప్రారంభించాడు. అయితే నీతి ఎలా ఉంటుందో మనకు ఎవరికైనా తెలుసా? తెలియదు. అనుకుంటే వరకే మనం ఎన్నెన్నో మాటలు చెప్పుకుంటూ ఉంటాం. ఎప్పుడు సరదాగా ఆ తల్లిదండ్రులు మనం విషయంలో మన అన్నగారికి 1 ఎకరం భూమి ఇచ్చారనుకోండి, మనం అంటాం నాకేం సంబంధం లేదు, మా నాన్న ఆడే పోషించుకుంటాడులే అంటాం. ఎవరికైతే ఎకరం భూమి ఇచ్చాడో ఆడే చూసుకుంటాడంటాం. కానీ బైబిల్ వాక్యం చెప్తుంది, నీ తల్లిదండ్రులను సన్మానించి వచ్చి ఆశీర్వాదం పొందుకో. అంచేత నీ తల్లిదండ్రులను సన్మానించగలదువా? సన్మానించలేవు. ఎందుకంటే మీ అన్నగారికి ఎకరం భూమి ఎక్స్ట్రా ఇచ్చేసాడు ఆయన, మీ నాన్నగారు. అంచేత మీకు బాధ్యత లేదు. కానీ దేవుడు చెప్తున్నాడు, నిన్ను కన్నాడు కాబట్టి, నువ్వు అతని గర్భాన్ని వచ్చావు కాబట్టి నువ్వు ఖచ్చితంగా అతని రుణం తీర్చుకోవాలి, అతను సన్మానించాలి. నువ్వు అతను సన్మానించిన పక్షంలో బైబిల్ వాక్యం నీకు ఏం చెప్తుందంటే, లోయి కాకులు వచ్చి నీకు కళ్ళు పీకేస్తాయి, నువ్వు గుడ్డోడిగా మారిపోతావు. ఇంకా నీకు ఆధ్యాత్మిక జీవితంలో ఏమాత్రం కూడా ఎదగవు. ఆధ్యాత్మిక జీవితం చాలా ప్రధానం. అబ్రహాం గారు గొప్పవాడు అవడానికి కారణం ఏంటి? ఆధ్యాత్మిక జీవితము. ఆధ్యాత్మిక జీవితంలో అతను ఎదిగాడు. దేవుడు ఎవరో తెలుసుకున్నాడు, దేవుని శక్తి అని తెలుసుకున్నాడు, దేవుని బలమని తెలుసుకున్నాడు. తను ఎడారిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తానుగా గొప్పవాడిగా మారిపోయాడు, గొప్ప శక్తిమంతుడిగా మారిపోయాడు, చాలా గొప్ప బలవంతుడిగా మారిపోయాడు. మారిపోయిన తర్వాత ఎలియాజరు గారు అంటాడు, అయ్యా అబ్రహాం గారు నువ్వు చాలా గొప్పవాడు అయ్యావా, అయ్యా చాలా ఆస్తులు పెరిగిపోయినాయి. దేవుడు మనల్ని దీవిస్తున్నాడు. ఇంకా అబ్రహాం గారిని కష్టపడ్డాను, కన్నీరు ఖర్చాను, నేను ఎంతో ఇదయ్యాను, చాలా గొప్పవాడు అయిపోయాను, అతని మనసులో లేదు. నీ మనసును బట్టే, నీ ఆత్మ విషయాలను బట్టి దేవుడు ఆశిస్తాడు. అయితే నీ ఆత్మలో ఏముంది అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. నువ్వెవరో తెలుసుకున్నావు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చో తెలుసుకున్నావు, నువ్వు ఎందుకు వచ్చో తెలుసుకున్నావు, నేను పుట్టించిన వాడు తెలుసుకున్నావు, నువ్వు మట్టి అని తెలుసుకున్నావు, నీలో శక్తి లేదని తెలుసుకున్నావు, నీలో బలం లేదని తెలుసుకున్నావు, నీలో జ్ఞానం లేదని తెలుసుకున్నావు. ఎందుకంటే 72 సంవత్సరాల వరకు అబ్రహాం ఏమీ చేయలేపాడు. 72 సంవత్సరాల దాకా ఎటువంటి ఆశ్రయం కానీ, ఎటువంటి దీవెన కానీ, ఎటువంటి కృప కానీ, ఎటువంటి శక్తి కానీ అతనికి లేకుండా పోయింది. అంచేత ఎప్పుడైతే దేవుడు అబ్రహాం గారు దేవుడిని నమ్ముకున్నాడో దేవుని యొక్క శక్తి తెలుసుకున్నాడు. దేవుడు అంటే భూమి ఆకాశం సృష్టించినవాడు, అతనికి అసాధ్యమైన లేదు, అతను సమస్తము చేయగలడు. అయితే నమ్మాలి. చూద్దామండి, హెబ్రీయులు 11 చూద్దాం మేడం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండేట, దేవుణ్ణి పూర్తిగా మనసారా మనం నమ్ముతాం. బైబిల్ వాక్యాన్ని నమ్ముతాం, ప్రార్థనలు నమ్ముతాం, పాటలు నమ్ముతాం, చర్చిలు నమ్ముతాం, నాయుడు బయలుగేటోళ్ళు నమ్ముతాం, దేవుడిని నమ్మం. ఎందుకు దేవుడిని నమ్మం? దేవుడు కనపడ్డాడు. ఎవరికి కనపడ్డు? దేవుని భయభక్తి లేని వాళ్ళకి ఆయన కనపడ్డాడు.
దేవుడు ఉన్నాడని నమ్మి ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేయడం ప్రారంభించావో, అయ్యా నీ బలహీనను, నాలో శక్తి లేదు, నాలో బలం లేదు, అయ్యా 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 నన్ను క్షమించి, అయ్యా నన్ను క్షమించి, అయ్యా నీ పాదాల దగ్గర ఒక స్థలం తెచ్చామని ఎవరైతే విరిగి నలిగిన ఆత్మతో ప్రార్థన చేస్తున్నారో, ఈ అబ్రహాం గారు ఏదవుతారని అతనికి కాదు కావాల్సింది, అతను ఏమి జరుగుద్దని కాదు అతనికి కావాల్సింది, అతను దేవుని తెలుసుకున్న తర్వాత ఆధ్యాత్మిక జీవితంలో కాలుపెట్టాడు. ఆధ్యాత్మిక జీవితంలో కాలుపెట్టిన ఎంతవరకు ఆధ్యాత్మిక జీవితంలో కాలుపెట్టాడు అబ్రహాం గారు? మనం చాలామంది చూస్తూ ఉంటాం. ఒక దైవజనం దూషించుకుంటాం, ఒక చర్చిని దూషించుకుంటాం, ఒక విశ్వాసం అపాసన చేయడం కూడా మనం చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ చూస్తుంటే ఆశ్చర్య విషయం చూసినప్పుడు, లోతు గారు తనకు మోసం చేసి వెళ్ళిపోయాడు, లోతు తనకు అన్యాయం చేసి వెళ్ళిపోయాడు, లోతు చాలా భయంకరంగా మరి అన్నగారిని మోసం చేసి ఆస్తంతా పట్టుకుపోయాడు. కానీ అబ్రహాం గారికి ఆవగింజ మీద తొక్కందు కూడా తన తమ్ముడి మీద కోపం లేదు. అది అబ్రహాం గారిలో ఉన్న గొప్పదనం. అబ్రహాం ఆశ్రయించబడగల కారణం అదే. అబ్రహాం దేవుని ప్రేమించిన రుజువు అదే. అతను ఆస్తిని బట్టి, అతను ధనాన్ని బట్టి, అతనికి ఘనతను బట్టి ఆనందించలేదు, కానీ గొప్ప దేవుని బట్టి ఆనందిస్తూ ఉన్నాడు. తమ్ముడు పతనం అయిపోతే వెళ్ళి యుద్ధం చేసి ఆ యొక్క అన్నదమ్ములు తీసుకొస్తున్నప్పుడు అందరూ మీకు చాలాసార్లు చెప్పాను. మీకు అందరూ అన్నారు, అబ్రహాం గారు మహారాజు, అబ్రహాం గారు చక్రవర్తి గారు, అబ్రహాం గారు గొప్పవాడు, అబ్రహాం గారు బలవంతుడు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఆ మాటలు ఇవి కూడా అబ్రహాం గారు వింటలేదు. ఎందుకంటే యుద్ధము యెహోవాది, నేనేమన్నా యుద్ధం చేయడానికి? అందుకే వస్తున్నప్పుడు అందరూ అంటారు, వెండి బంగారాలు అన్నీ కూడా మీరు తీసుకోండి. అయ్యా, ఆశ్రయించడానికి నా దేవుడు చెయ్య కురసకాలి. నువ్వు చెప్తా ఉంటావు, అయ్యా జగన్ గారు ఆడికి ఇంటి స్థలం ఇచ్చాడండి, నాకు ఇంటి స్థలం ఇవ్వలేదండి, ఆడికి లోన్ వచ్చిందండి, నాకు లోన్ రాలేదండి, ఆడికి రేషన్ కార్డు వచ్చిందండి, వీడికి రేషన్ కార్డు రాలేదండి. ఎవడో ఇవ్వాలి నీకు. మా నాన్న అండి, మా అన్నయ్యకండి, మా అమ్మ అండి, మా అక్కకండి, ఈ సెల్ చెప్తా ఉంటాం. ఇది తెలుసా? ఒక అద్భుత విషయం చెప్పిన, ఆశ్చర్య విషయం చెప్పిన, పెద్దవాడు ఇప్పుడు కూడా పెట్టమని అడగడం, పెట్టాలని ఆశిస్తాడు. అందుకే అబ్రహాం గారు తమ్ముడు ఆ పని జరిగిన తర్వాత కూడా పట్టించుకోలేదు. ఎంతమంది అతను బంగారం తీసుకోమన్నా పట్టించుకోలేదు. అతను ధనధాన్యాల మీద కానీ, లేక ఈ లోక భోగాల మీద కానీ, ఎట్ల మీద అనుకోలేదు. గొప్ప దేవుని తెలుసుకున్నాడు. అతను గొప్ప దేవుని తెలుసుకుని, గొప్ప దేవుడితో ఆయన నిత్యము ఆయన స్తుతించడంలో, ఆయన ఆరాధించడంలో ఆ గొప్ప దేవుడు దొరకటమే తన జీవిత ధన్యత. అయ్యో, ఆ తండ్రి నాకు కలిగి ఉండటమే నా జీవిత ధన్యత. ఇచ్చిన భోగాలు అనిపించట్లేదు, బోళ్ళంత ఆస్తి ఇచ్చాడు, ఇట్లా ఏమనిపించట్లేదు, బోళ్ళని బాగా ఇచ్చాడు, అందరి దగ్గర కేకేసి నేను ఎంత గొప్పనయ్యా, నేను శక్తివంతునయ్యా, నేను ఎంత బలవంతునయ్యా అంటలేదు. దేవుని మందిరంలో ఖచ్చితంగా వెళ్తున్నాడు, దశమాంశాలు చెల్లిస్తున్నాడు. అక్కడ యాజకుడు చెప్తున్నాడు, యుద్ధము యెహోవాది. అంచేత మనం చాలా జాగ్రత్త చూసిన అబ్రహాం గారిని ఎందుకు అంతగా దేవుడు దీవించాడు మనకు కావాలి. అతను మన పితరుడు, ఎందుకు దీవించబడ్డాడు? హీరో అక్కడే ఉన్నాడు, భగవంతుడు అక్కడే హీరో. విలన్ ఒకడు ఉన్నాడు, సాతానుగాడు. ఆ సాతానుగాడు ఎప్పుడైతే నువ్వు అల్ప విశ్వాసంతో ఉంటావో, నువ్వు ఎప్పుడైతే లోకాన్ని ప్రేమిస్తావో, నీ స్థానానికి జీవిస్తావో, వచ్చి పట్టుకుంటాడు. ఆడు పట్టుకుని ప్రశ్న చేసి తెస్తాడు, దేవుడికి దాన్ని దూరంగా తీసుకెళ్తాడు. ఆ చర్చిలో పాస్టర్ గారు మంచివాడు కాదు, ఈ చర్చిలో పాస్టర్ గారు మంచివాడు కాదు, లేకపోతే ఆ చర్చి మంచిది కాదు, ఈ చర్చి మంచిది కాదు. అయ్యా, నీ ఇంటి దగ్గరికి చర్చి తీసుకొచ్చాడు దేవుడు, నీ ఇంటి దగ్గర వచ్చేసాడు దేవుడు. గుర్తుపెట్టుగా వేసేయండి. ఎవరిని పనివాళ్ళు ఎవరు అనుకుంటాడంటే అండి, దేవుడు అనుకుంటాడు. ఎలా అనుకుంటాడు? మోషే ఇజ్రాయెల్ మధ్యన పుట్టాడు. మోషే ఐగుప్తు నగరంలో 32 సంవత్సరాలు బతికాడు. తర్వాత 42 సంవత్సరాలు ఇత్రోమా దగ్గర, ఆ వయసు నాకు తెలియదు. తర్వాత 82వ సంవత్సరంలో దేవుడు వచ్చి కేకేశాడు, నాయనా మోషే ఇజ్రాయెల్ నడిపించాలయ్యా అన్నాడు. బాబో నీకు దండం అయ్యా, బాబో నేను ఎందుకు పనికిరానయ్యా, అయ్యా నత్తుండయ్యా అని వదిలేయమన్నాడు. రావా అన్నాడు, రానండి అన్నాడు. నువ్వు రావా అన్నాడు, నేను రాను, నాకు కుదరతాం, నాకు అసలు ఆ సంగతులు తెలియవు, ఆ మార్గం తెలియదు, ఆ నడిపింపు నాకు తెలియదు, నువ్వు ఏం మాట్లాడటం లేదు, నేను రాను అని చెప్తున్నాను కదా, నేను రాను. వెళ్ళిపోయాడు దేవుడు అన్నాడు, ఆత్మస్వరూపుడుకున్నాడు, వెళ్ళిపోయిన తర్వాత మోషే అనే గారికి కుష్ఠవ్యాధి వచ్చేసింది. కుష్ఠవ్యాధులను ఏమైనా ఇంట్లో తెచ్చుకుంటారా? మీ ఇంట్లో పెట్టుకుంటారా కుష్ఠవ్యాధులు? చెప్పండి. పెట్టరు. ఇంట్లో తవరేస్తారు, ఎవరైనా సరే తవరేస్తారు. ఒకవేళ కుష్ఠవ్యాధి నాకు వచ్చిందని తవరేస్తారు, ఎవరిని కూడా. అంచేత 10 మంది కుష్ఠవ్యాధులు వచ్చి అంటారు, నాయనా నీకు ఇష్టం అయితే, నాయనా నీకు ఇష్టం అయితే ఒక్కసారి అయ్యా మమ్మల్ని క్షమించిన ఆయన అన్నప్పుడు యేసు ప్రభువు అన్నాడు, క్షమించడం గ్యారంటీ, కానీ
మీ మందిరంలోకి వెళ్ళి అక్కడి నుంచి బహిష్కరించేశారు, వాళ్ళని మందిరం నుంచి బహిష్కరించారు, ఎలా నుంచి బహిష్కరించేశారు. మీరు మీ మందిరంలోకి వెళ్ళి చెప్పండి, దేవుడు మమ్మల్ని క్షమించాడు. దేవుడికి క్షమిస్తే ఏం పోయింది? వాళ్ళ పాపం పోయింది. దేవుడికి క్షమిస్తే వాళ్ళ రోగం పోయింది. దేవుడికి క్షమిస్తే వాళ్ళ వేదన పోయింది. దాని గురించి ఎన్నో తర్క వితర్కాలు చాలా తర్క వితర్కాలు చేస్తూ ఉంటాడు. నో 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 నో, అది చాలా రాంగ్ ఫ్యాక్ట్. అంచేత ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించినప్పుడు ఆశ్చర్య విషయంగా మోషేని పిలిచినప్పుడు మోషే రాలేదు. మోషే తిరిగి తన మనసులో బాధపడుతున్నాడంట. ఎదుర్కొంటూ ఉంటే మనిషితో చెప్తాడు, నాయన నువ్వు అలా కాదు నాయన, ఏదైతే పొరపాటైపోయింది నాయన అని చెప్తాడు. ఎక్కడున్నాడు మనిషి? ఎక్కడున్నాడు ఆయన? ఎక్కడున్నాడు? ఏ చోట్ల ఉన్నాడు? ఎలా ఉన్నాడు? ఎక్కడున్నాడు? వచ్చాడు, స్వరం పడింది, చెప్పాడు, నాయన మాట్లాడుకున్నాడు, మాట వినలేదు, వెళ్ళిపోయాడు. ఇడి మాయలోకి వచ్చింది, ఇక్కడ బడి ఎడుతున్నాడు, పర్వాలేదు అనుకున్నాడు. 7 సంవత్సరాలు పోయిన తర్వాత ఏడుతా కూర్చున్నాడు. నాయన నన్ను క్షమించి నాయన, నేను తెలియక మాట్లాడాను నాయన 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 అని ఏడుతున్నాడు. విరిగి నలుగు మనసులో ఆత్మతో ప్రార్థన చేస్తున్నాడు. మోషే దగ్గరికి వచ్చాడు. మోషే అన్నాడు, బాబు వెళ్తావరా? నాయన వెళ్తానండి బాబోయ్, వెళ్తాను. మరి నాకేం తెలియదు కదండి నాయన, మరి నీకేం తెలియవసరం లేదు, నేను నీవుతూ ఉంటే చాలు, నువ్వు నా మాట వింటే చాలు, నా ఆజ్ఞ పాటింటే చాలు, నా చిత్తాన్ని చేస్తే చాలు. నేనేం చెప్తున్నాను చేయి, అద్భుతాలు చేస్తున్నాను, సూచికలు చేస్తాను, నేను మహత్కాలు చేస్తాను. ఎవడో మోషే గొప్పడా? మోషేని వెంబడిస్తున్నా దేవుడు గొప్పడా? ఎందుకంటే అలా మాట్లాడతారు పెద్దలు? ఎందుకు మీరు అలా పొరపడతారు? మోషేని ఎన్నుకున్నాడు ఎవడు? ఇశ్రాయేల్ సైన్యాన్ని 6,65,000 మంది, లేకపోతే మరి 10 లక్షల మంది అవచ్చు, ఎవరంటే కానివచ్చండి, అంతమంది జనాంగాన్ని ఐగుప్తు నగరంలో శత్రువుల మధ్యన చీకట్లో దేవుడు వాళ్ళు పెంచుకుంటూ వచ్చాడు. ఎటువంటి రోగాలు కానీ వాళ్ళు పుడుతున్నట్లు కానీ వాళ్ళు మరి ఎదుగుతున్నట్లు కానీ ఎవరికీ తెలియకుండా పెంచుకుంటూ వచ్చాడు. కానీ అదే ఇజ్రాయేలు మరి బయలుదేరుతున్నప్పుడు మరి ఐగుప్తు రాజ్యంను అతాకుతలం చేశాడు. ఐగుప్తు రాజు అన్నాడు, వాళ్ళకో దేవుడా, వాళ్ళకో భక్తా, వాళ్ళకో నీతా, వాళ్ళకో యథార్థమా, వాళ్ళకో ఇదా అన్నాడు. దేవుడు వాళ్ళ మధ్య నిలబడ్డాడు. వాళ్ళు జస్ట్ కుమారుని చంపేసిన తర్వాత అంటాడు, అయ్యా మా కొరకు ప్రార్థన చేయండి అయ్యా, ఇదిగో వెండి, ఇదిగో బంగారం, ఇదిగో వస్త్రాలు, ఇవన్నీ మీకు ఇస్తున్నాం, మా దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోండి అయ్యా. అయ్యా తెలియక చేస్తానయ్యా, తప్పు తెలియక చేస్తాను. నీ దేవుడు సజీవుడు, మీ దేవుడు ఉన్నాడు, అక్కడే ఉన్నాడు. కనపడుతున్నాడు మీకు? కనపడుతున్నాడు, ఆయన ఫీల్ కనపడతాయి. అంచేత ఒక యాజకుని ఎన్నుకున్నవాడు దేవుడు అని తెలియని స్థితిలో మనం ఉంటాం. కారణం ఏంటంటే మన నేత్రాలు తెరవలేదు. ఎంచుదని నువ్వు నేత్రాలు తెరవమని అడగలేదు. అయ్యా నా ఆత్మజ్యోతి వెలిగించమని అడగలేదు. అయ్యా నీ స్వరాన్ని మీద భాగ్యాన్ని నాకు ఇచ్చావు కనుక నీ కార్యానుసారంగా జీవించే భాగ్యాన్ని దయచేయి. అయ్యా నేను పరలోకానికి భూలోకంలో పడిపోయి వ్యక్తిగా మారిపోయి శాపగ్రస్తుగా మారిపోయి దూరం అయిపోతే నన్ను వెతికి రక్షించుకుని నీకు ఆ కృపలో నడుపుతున్న విధానం బట్టి నీకు వందనాలు చేస్తున్నాం. కనుక మోషే ఏం చేశాడనేది కావాలి యాజకుడిగా. ఇజ్రాయెల్ తిరుగుబాటు చేస్తుంటే మోషే నిత్యము ప్రార్థన చేశాడు. గొప్ప నింద. మోషే అటువంటి వాడు, మోషే ఇటువంటి వాడు, మోషే పనికిరాని వాడు, మోషే 42 రోజులు తీసుకెళ్ళిపోతాం, నువ్వు ఏం చేశారో, ఎక్కడున్నారో మోషే, మాకు ఇలాంటి ఆహారం పెట్టేవేంటరా, అలాంటి ఆహారం పెట్టేవేంటరా, మేము ఎంత అక్కడ ఐగుప్తు దగ్గర ఉండగా అది తినేవానరా, ఇలాగ అస్తమాను మోషేని శోధించాడు. బైబిల్ వాక్యులు ఏం చెప్పాయంటే నిందన భరించేవాడు ధన్యుడు. ముందు మోషేకి దేవుడు ఓర్పుని సహనాన్ని వినయాన్ని ఇచ్చాడు. అంతేకాకుండా ఎందుకు ఇచ్చాడు? అతన్ని పైకి కొండ మీద తీసుకెళ్ళాడు దేవుడు. ఆ విద్యను నేర్పాడు, నాయకత్వం ఎలా చేయాలి. అంతేకాకుండా మోషే నిరంతరం ప్రార్థన చేస్తున్నాడు దేవుడి దగ్గర, నాయన వారిని ప్రభు క్షమించిన ఆయన, వాళ్ళు తెలియక మాట్లాడుతున్నాను నాయన వారిని మీరు అపార్థం చేసుకోకుండా ఆయన, అగ్నిస్తంభం మేఘస్తంభంగా ఉన్నావు కదా నాయన. నిరంతరము ప్రార్థిస్తున్నాడు. యాజకుడిగా ఎటువంటి ప్రార్థన చేస్తున్నావు? యాజకుడిగా ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నావు? యాజకుడికి ఎటువంటి ఉద్దేశం కలిగి ఉన్నావు? ఇక్కడ యాజకుడిని ఎన్నుకున్నవాడు దేవుడు, నువ్వు నేను కాదు. ఇజ్రాయెల్ పుట్టించినవాడు దేవుడు, ఇజ్రాయెల్కి నాయకుడు కావాలనుకున్నవాడు దేవుడు, ఇజ్రాయెల్ నడిపిస్తున్నవాడు దేవుడు. అంచేత మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆశ్చర్యకరమైన విషయం అంటే మరొకసారి అతను నన్ను ఎరిగినవాడు. ఎలా ఎరుగున్నాడు వాళ్ళంటే, వాళ్ళు ఎప్పుడైతే దైవ దర్శనం పొందుకున్నారో, వాళ్ళు దేవుని యొక్క గొప్పదనాన్ని, దేవుని యొక్క శక్తిని తెలుసుకున్నారు. వాళ్ళు నేలమట్టి కుంగిపోయారు. వాళ్ళు నేలమట్టి కుంగిపోయి చాలా భయపడిపోయారు. దేవుడంటే చాలా చాలా భయపడిపోయారు దేవుడు అంటే వాళ్ళు. అంచేత యాజకులు ఎలా వచ్చారు, నిన్నటిదాకా అలా ఉన్నాడు, నిన్నటిదాకా ఎలా ఉన్నాడు, అక్కడున్నాడు, ఇక్కడున్నాడు, ఇలా ఉన్నాడు, అలా ఉన్నాడు.
ఎలా ఉంటే మనకెందుకు? దేవుని శక్తి చూడు, దేవుని ప్రభావం చూడు, దేవుని యొక్క మహిమను చూడు. బిడ్డా, నువ్వు క్రైస్తవుడిగా ఎందుకు మారావు? నిన్ను ఎవరు మారమన్నది క్రైస్తవుడిగా? అసలు ఎవరు నిన్ను మారమన్నది క్రైస్తవుడిగా? అయ్యో, క్రైస్తవుడిగా ఎలా మారావు? యెషయా 53 అధ్యాయంలో ఒకసారి ఆలోచించుడు బెట్ట. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమే, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవలో. అయ్యా, క్రైస్తవులు నానా జాతుల వాళ్ళు ఉంటారు, నానా మతాల వారు ఉంటారు. వాళ్ళందరూ ఎక్కడికి వస్తారంటే చర్చిలోకి వస్తారు. చర్చ్ కూడా దేవుని నివాసం. తండ్రుల వైపు బిడ్డలను, బిడ్డల వైపు తండ్రులు తిప్పడం కోసము ఆయన అప్పటిదాకా ఎక్కడో తిరుగుతాడు రోడ్లంట. అప్పటిదాకా ఏదో సారా తాగుతూ ఉంటాడు. అప్పటిదాకా భయంకర చీకటిలో జీవిస్తూ ఉంటాడు. కానీ ఎప్పుడైతే దేవుడు వచ్చాడో వాడు వచ్చి బాప్టిజం తీసుకుని సంఘంలో కూర్చుంటాడు. సంఘానికి శిరస్సు క్రీస్తు. విశ్వాసి వస్తాడు, ఆరాధన పాల్గొంటాడు. విశ్వాసి, అయ్యా, నా తండ్రి నా పాపానికి అడిగాడు, నా తండ్రి నా శాపానికి అడిగాడు, నాకు విమోచన ఇచ్చాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడ. తండ్రి అయిన దేవుడు నా కొరకే పుట్టాడు, తండ్రి అయిన దేవుడు నా కొరకే సిలువను పొందాడు. తపస్సులు చేసిన వాళ్ళకి తెలియదు దేవుడు, యజ్ఞం చేసిన వాళ్ళకి తెలియదు దేవుడు, యాగం చేసిన వాళ్ళకి తెలియదు దేవుడు, గొప్ప గొప్ప పూజా పునస్కారాలు చేసిన వాళ్ళకి తెలియదు, గొప్ప మతాల్లో వెంబడిస్తున్న వాళ్ళకి తెలియదు రహస్యం. అంచేత మన పితరుడైన పౌలు గారు అదే మోసపోయాడు. ఆయన ఆ భయంకర మోసం అక్కడే పోయాడు. అందుకే మన ఎఫెస్సులు చూసినప్పుడు 3 అధ్యాయాలు చూసినప్పుడు ఇది దైవ మర్మం అన్నాడు. ఈ మర్మము ఎవరికీ తెలియదు అన్నాడు. ఎందుకంటే తన జీవితంలో తన గొప్ప వేదాంతినని, తన జీవితంలో చాలా గొప్ప కులం కలిగిన వాడని, తన జీవితంలో గొప్ప శక్తి కలిగిన వాడని. చాలామంది కొంచెం కులం గల వాళ్ళు ఎవరైనా దేవుడు నమ్ముకుంటే మేము పలానా కులం వాళ్ళమని 10 సార్లు చెప్తారు. మేము పలానా కులం వాళ్ళం, మేము పలానా కులం వాళ్ళం. కొంచెం ఏదైనా కొంచెం ఓ పాటలు వస్తే నేను పాడినట్టు ఎవరు పాడరు. అయ్యా, ఇంకా పోతా ఉంటే ఏదో 2 వాక్యాలు చెప్తుంటే నేను వాక్యం చెప్పిన ఎవరు చెప్పరు. ఓయ్, నిన్ను విహెచ్చించుకున్నావు గుర్తుపెట్టుకో, నిన్ను విహెచ్చించుకున్నావు అన్నమాట గుర్తుపెట్టుకో. నిన్ను రక్షించిన దేవుడు మర్చిపోయి నువ్వు గుర్తుపెట్టుకో. అందుకే నువ్వు పతనం అయిపోతున్నావు. ఆదాంలాగా నువ్వు పతనం అయిపోవడానికి కారణం అదే. నీ జీవితంలో ఎటువంటి ఆశ్చర్యం లేకుండా అయిపోవడానికి కారణం అది. నిన్ను హెచ్చించుకున్నావు. నువ్వు దేవుని కనపరచుకుంటే దేవుడిని కనపరుస్తాడు. నా దేవుడు గొప్పవాడు, నీ చీకట్లో ఉండగానే రక్షించాడు. అయ్యా, అంధకారంలో ఉన్న రక్షించాడు. నీ కులాలో, మతాలో, జాతిలో చిక్కడిపోయినప్పుడు నా దేవుడు రక్షించుకున్నాడు. ఆయన రుణం నేను తీర్చలేను. అందుకే అపోస్తలుడు పౌలు అంటాడు, నా జ్ఞానం యావత్తు వ్యర్థమని తెలుసు. అది చాలా జ్ఞానం, నాకు చాలా జ్ఞానం ఉంది, నేను చాలా వేదాలు తెలిసిన వాడిని, చాలా వేద పండితుడిని, నాకేం నేను పెద్ద కులంలో పుట్టాను అని చాలా గర్వాంధ్రిగా ఉండేవాడట. కానీ రక్షించబడిన తర్వాత తనకు పరిశుద్ధాత్మ వచ్చింది. పరిశుద్ధాత్మ సర్వసత్యులకు నడిపిస్తుంది కాబట్టి తాను ఎవడో తెలుసుకున్నాడు, తాను ఎక్కడి నుంచి వచ్చాడో తెలుసుకున్నాడు. వెంటనే ఇజ్రాయెల్ గురించి అడిగాడు. నాయన అడిగినప్పుడు నేను ఎవరిని రక్షిస్తానో వాళ్ళని రక్షిస్తాను. క్రైస్తవులు అయిపోతావు నువ్వు? కోట్లాది రూపాయలు అయితే క్రైస్తవులు అవుతావా? కోట్లాది రూపాయలు అయితే క్రైస్తవులు అవుతావా? నీకు మత గ్రంథం తెలుసుంటే క్రైస్తవులు అవుతావా? నీ బైబిల్ చేతిలో ఉంటే క్రైస్తవులు అవుతావా? అవలేవు. అవ్వాలంటే నువ్వు ఖచ్చితంగా నీ పేరు జీవ గ్రంథం ఉండాలి. ఖచ్చితంగా నువ్వు పరలోకానికి రావాలి. నీ తండ్రిని దర్శించాలి, నీ పాపం కడగాలి. అదే బాప్టిజం. బాప్టిజం తీసుకున్న సంఘంలోకి వస్తారు. సంఘం ఎత్తబడుతుంది. ఎంత గొప్పడో ఒకసారి చూడు బేటా. నువ్వు ఎంత గొప్పడో చూడు. నువ్వు పనికిమాలవాడిగా మారిపోయినా, నువ్వు తాగుబోతుగా మారిపోయినా, నువ్వు శాపగ్రస్తుడిగా మారిపోయినా, నువ్వు అజ్ఞానిగా మారిపోయినా, నువ్వు దుఃఖక్రాంతిగా మారిపోయినా నేను వెతుక్కొని వచ్చాడు. నువ్వు ఎక్కడున్నా సరే వెతుక్కొని వచ్చాడు. యెషయా 53 చెప్పాడు, నశించిపోయిన నా ఆత్మను ఎదిగి రక్షించాడు. నీ నేత్రాలు తెలుస్తుంటే, నీ ఆత్మజ్యోతి వెలిగించుంటే, సమరిస్తే మగ్నం మరిచిస్తుంది. నా పాపాల గురించి నా తండ్రి ఆ భయంకర శిల మీద మరణిస్తున్నాడు. నువ్వు ఖచ్చితంగా చేస్తావు. నేను పరలోకాన్ని భూలోకంలో పడిపోతే, నేను నరదాముడిగా మారిపోతే, నేను దేవునికి దూరం అయిపోతే నా తండ్రి నన్ను వెతికి రక్షించుకున్నాడు. అందుకే అబ్రహాం గారు అంటాడు, రేపు పిచ్చోళ్ళరా మీకు మార్చెత్తున్నాను రా, నేను ఎక్కువ ఆస్తి సంపాదించాను, లేకపోతే నేను గొప్పవాడిగా ఉన్నాను, నేను చాలా భక్తుడిగా ఉన్నాను, నేను చాలా నీతివంతుడిగా ఉన్నాను మాట అబ్రహాం గారు చెప్పలేదు. కానీ తన పిల్లలకు ఒకే మాట చెప్పాడు, జీవజల బుగ్గి అయిన దేవుణ్ణి విడిచిపెట్టొద్దు. 2 నీతిని విడిచిపెట్టొద్దు. నువ్వెప్పుడైతే రక్షించబడ్డావు, నువ్వెప్పుడైతే అనేక మతాల నుంచి అనేక కులాల నుంచి దేవుళ్ళకి వచ్చావు, బాప్టిజం అనగా విమోచన. బైబిల్ చేత పట్టుకున్న తర్వాత బైబిల్ చదువుతుంటే రక్షణ వాళ్ళు పొందాలని చూశారు. పౌలు గారు ఎంతో ఆశించాడు తన కులానికి రక్షణ కావాలి. ఇవ్వలేదు దేవుడు. అడ్డుబండగా ఉన్నాడు.
ఇవాళ చాలామంది ఆ పెద్దోడు రావాలి, ఆ పెద్దోడు రావాలి, ఆ పెద్దోడు రావాలి, వాళ్ళు రావాలి, వాళ్ళు రావాలి. వాళ్ళు రారండి. ఎందుకు వచ్చింది మీరు అలా గోల చెప్తారు? మీరు వాళ్ళ పేరు జీవగ్రంథంలో లేదా? ఆనాడు శాస్త్రుల పేరు, పండితుల పేరు, యాదాదుల పేరు లేవు అక్కడ. ఇవాళ వాళ్ళ పేరు కూడా లేవు, వాళ్ళ పేరు కూడా లేవు. వాళ్ళు కూడా రక్షించే వాళ్ళు కూడా చెప్తారు నీకు మళ్ళీ, అయ్యా నేను పరలోకానికి వచ్చాను, నా దేవుడు నన్ను రక్షించాడు, నా పాపలు కడిగిన వాళ్ళు కూడా చెప్తారు. నా మతం గొప్పదని చెప్పరు, నా కులం గొప్పదని చెప్పరు, నా జాతి గొప్పదని చెప్పరు. ఉచితమైన కృపతో నా దేవుడు నన్ను రక్షించుకున్నాడు, ఉచితమైన కృపతో నాకు బదులుగా నా తండ్రి మరణించాడు, నాకు బదులుగా నా పాప విమోచన చేసిన రక్షించిన నా పరలోకానికి తీసుకెళ్తాడు. ఆయన నేను ఈ లోకంలో రుణం తెచ్చి. అందుకే అపోస్తలుడు పౌలు గారు అంటాడు, రక్తం చేత ఆయన పాదాలు కడిగిన, అయ్యా నా యొక్క చర్మాన్ని ఒలిపించి ఆయన పాదాక్షలు కుట్టించిన నేను రుణం తీర్చుకోలేను. వేసే ఇడా నువ్వు చాలా పొరపడబడుతున్నావు. క్రైస్తవుడు అంటే మాటలు కదా నాన్న. క్రైస్తవుడు పరిశుద్ధుడైనా. క్రైస్తవుల యొక్క పాదాలు ఎంత గొప్పయో యేసు ప్రభువారు 13వ అధ్యాయంలో చెప్తాడు, ఈ పాదాలు కొండల మీద వచ్చినాయి, ఈ పాదాలు పరిశుద్ధమైన పాదాలు, ఈ పాదాలు తిరిగి పరలోక రాజ్యానికి వెళ్తున్నాయి. దేవాదేవుడే, సర్వాధికారే, సర్వశక్తి మంత్రే పాదాలు కడిగి పాదాలు ముద్దు పెట్టుకుని అంటాడు, ఈ పాదాలు సామాన్యమైన పాదాలు కాదా. అంచేత నా పిల్లరా, మారు మనసు పొంది, మారు మనసు అంటే నీ పరలోకానికి వచ్చాను, అందుకే తండ్రి నా దగ్గరికి వచ్చాడు. ఆయన ఆత్మ నీలోకి వచ్చింది, ఆత్మ ఒప్పించేస్తుంది. నువ్వెవరు చెప్పేస్తుంది? ఆత్మ నువ్వు ఎక్కడికి వచ్చావో చెప్పేస్తుంది. ఆత్మ కోసం ఎంతో ప్రయాసపడ్డారు, ఆ దైవ దర్శనం కోసం ఎంతో ప్రయాసపడ్డారు, ఎంతోమంది యజ్ఞాలు, ఎంతోమంది యాగాలు, ఎంతోమంది క్రతులు చేశారు. ఏ వేదం చెప్పలేదు, ఆత్మ నాకు వచ్చింది, ఆత్మ నా మీద దిగి వచ్చింది, ఆత్మ నాలోకి వచ్చింది, నా పాపాలు కడిగింది, నన్ను పరిశుద్ధపరిచింది. ఏ వేదాన్ని చెప్పలేదు. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో వారందరూ చెప్తున్నారు, దేవుని యొక్క ఆత్మ నా మీకు వచ్చింది. ఇవాళ చాలామంది చెప్తారు, దేవుని యొక్క ఆత్మ నాలోకి వచ్చింది, దేవుని యొక్క ఆత్మ నాలోకి వచ్చింది. ఏ ఆత్మ? దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క ఆత్మ. మనం ఎవరండి? ఏ పాపం లేని వాళ్ళం కాబట్టి దేవుని ఎక్కించదండి. ఆయన క్రయధనం చెల్లించాడు. మనలో తల్లిగారు మనం పుట్టాం, పాపిగా ఎదిగాం, పాపిగా జీవించాం. కానీ అందుకే సమరేశ్వరి చెప్తుంది, ఎక్కలేనంత ఎత్తైన కొండ ఎక్కించవచ్చావా దేవా, ఎక్కలేనంత ఎత్తైన కొండ ఎక్కించవచ్చావా దేవా, పాపములోనే తల్లి కన్నాది దేవా, పాపములోనే తల్లి పెంచింది దేవా, పాపమే నీకు అంతమని, నరకమే నీకు శాస్త్రమని బోధించే నా తల్లి అయినా గాని విడవని నా తండ్రి, ఎక్కలేనంత ఎత్తైన కొండ ఎక్కించవచ్చావా దేవా. ఎంత గొప్పడు పరలోక జ్ఞానం భూలోకులకు వస్తున్నాయినా. లోక జ్ఞానం కోల్పోతున్నాయినా, నువ్వు లోకాలోచన కోల్పోతున్నాయినా, మానవత్వం కోల్పోతావు, నువ్వు శాంతిరూపుడిగా మారిపోతావు, నువ్వు ప్రామూర్తిగా మారిపోతావు. యేసు ప్రభువా నా వారి మధ్యకి వెళ్ళాడు, నా వారి మధ్యకి ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ఇద్దరి దగ్గరికి వెళ్ళాడా? అమ్మ దగ్గరికి వెళ్ళాడా? నాన్న దగ్గరికి వెళ్ళాడా? లేదా అమ్మదమ్ముల దగ్గరికి వెళ్ళాడా? పల్లివాడిని పేదరి దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళందరి పాదాలకు అడిగాడు, వాళ్ళందరి పాదాలకు అడిగాడు. ఈ పాదాలు సామాన్యమైన పాదాలు కాదు. అందుకు నా పిల్లరా, క్రైస్తవుడు చాలా గొప్పడండి. ఈ భూలోకంలో పాపం లేనివాడు ఎవడంటే క్రైస్తవుడు అక్కడే, శాపం లేనివాడు అంటే క్రైస్తవుడు అక్కడే. అందుకే మా అబ్రహాం గారు చెప్తున్నాడు, మీరు జీవజల బుగ్గైన దేవుడు ఏ రోజునైతే విడిచిపెడతారో ఆ రోజున మీకు శ్రమల ప్రారంభం. ఏ రోజునైతే మీరు నీతిని కోల్పోతారో, దావీదు గారు నీతిని కోల్పోయాడు, భయంకరమైన శ్రమలు. సౌలు గారు నీతిని కోల్పోయాడు, భయంకరమైన శ్రమలు. ఇజ్రాయెల్ నీతిని కోల్పోయారు, భయంకర శ్రమలు. ఏ రోజున నువ్వు కూడా మహాతండ్రికి ముందర నువ్వు పాపం చేస్తే నీకు భయంకరమైన శ్రమలు. నాకు శ్రమలు వస్తున్నాయండి, నాకు శ్రమలు వస్తున్నాయి. కారణం ఏంటి? నువ్వు నీతిని చేసావు. అందుకే అబ్రహాం గారు అంటాడు, మీకు ఒక గొప్ప ఆస్తిని ఇస్తున్నాను నేను. ఏ ఆస్తిని ఇస్తున్నాడైనా? జీవజల బొగ్గైన దేవుడిని విడిచిపెడు. సృష్టికర్త అనే దేవుడిని వాళ్ళకి వాటాకి ఇచ్చాడు. ఆయన కనుక మీకు ఆశ్రయించబడాలి, ఆయన మిమ్మల్ని దీవించాలంటే మీరు ఖచ్చితంగా నీతిమంతులై ఉండాలి, ఖచ్చితంగా మీ మనోన్నతను తెలుసుకొని ఉండాలి. ప్రార్థన చేసుకుందామండి. ఆది సంపుత్రులైన వాడు నీకు వందనాలు చేసిన బాబు, ఈ రాత్రి సమయంలో ఎంతమంది అయితే నీ వాక్యాన్ని విన్నారు వారందరూ మనోన్నతలు తెరవండి ఆయన, వారందరూ ఆత్మజ్యోతులు వెలిగించండి అయ్యా. పరలోకానికి భూలోకంలో పడిపోతే, నరులుగా మారిపోతే, చీకట్లోకి వెళ్ళిపోతే నువ్వు వెతుక్కుండా వచ్చి మా పాపాన్ని కడిగి పరిశుద్ధపరిచి విమోచించిన బిడ్డగా అంగీకరించావు. మాకు ఏ లోటు చేస్తావు? మాకు ఎందుకు లోటు చేస్తావు? మాకు ఏ లోటు చేయవు. మేము నమ్మకపోవటమే ఇజ్రాయెల్కి శ్రమలు ఎదురైనాయి. ఈ రోజున కూడా మేము నేను నమ్మకపోవటమే మాకు శ్రమలు ఎదురవుతున్నాయి.
మాకు దరిద్రం అంచేత ఈ రాత్రి సమయంలో నేను నమ్మి మీ మారు మనసు పొందుకుని నేను నమ్మి ఈ లోకల పరిశుద్ధాత్మ పూరికులై సకలము పొందుకుని ఆశ్చర్యంగా సంస్కరణట్లు దీవించమని నేను ప్రేమగల పదాలు సమర్పిస్తూ ఏసు నామమున విడిచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.